దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధమైన పావన పరలోక మహిమగల నామమునకు వందనాలు. తండ్రి, నీ యొక్క మహా కృప చేత 40 దినాలు మోషే సుఖోపవాస మండల ధ్యానాలు మా జీవితంలో జరిగించారు. ఒక్కొక్క మెట్టు మీరే స్వయముగా ఇజ్రాయేలుగా ఎలాగున తోడుగా ఉండి నడిపించారో మమ్మల్ని కూడా 40 దినములుగా 40 మెట్లు ఎక్కించారయ్యా. అందుకు మీకు ఎన్నో వందనములు, కృతజ్ఞతలు. ఈ దినము 40 దినముల యొక్క సారము సంపూర్ణముగా మా జీవితములలో 40 దినముల యొక్క ధ్యాన సార్థకతను సంపాదించుటకు ఈ తైలాభిషేక పండుగను మాకు ఏర్పాటు చేశారు. అందుకు మీకు నుతులు, ప్రొడుతులు, కృతజ్ఞతలు. అయ్యా, ఈ దినమందు మా దైవజనుడిని జ్ఞాపకం చేసుకొనొచ్చు. యోగావా, మీరు గొప్పగా జరిగించిన వైనమును కూడా జ్ఞాపకము చేసుకొనొచ్చు. తైలాభిషేక పండుగను జరిగించుకొని చూడగా వాక్యాభిషేకము మాకు అనుగ్రహించి, మీ ఆత్మాభిషేకము మాకు అనుగ్రహించి, మీ మహిమాభిషేకము కూడా మాకు దయచేసి మేఘమెక్కిస్తా నిరీక్షిస్తూ ఈ దినదాసుడు నిలబడి ఉండగా నా ద్వారా అందరితో మాట్లాడి మా అందరినీ కూడా సత్యమునకు స్తంభములుగాను దేవ సంఘమునకు ఆధారములుగాను గొప్పగా మీరు దీవించి మేఘమెక్కించదని పెళ్లి కుమారుడుగా వచ్చుచూ ఉన్న మా మధ్య మమ్మల్ని అభిషేకించుటకు దిగవచ్చులా యేసు నామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియమైన మా పరలోకపు తండ్రి. ఆమేన్. కూర్చుందాం. మన ప్రాణప్రియుడు పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన తైలాభిషేక సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, ఆత్మతని మీ ప్రాణాత్మ దేహములను పావన ఆత్మతో కప్పి నింపి ఆవరించి మహిమ జీవులుగా తెచ్చి మహిమ మందిరములుగా నామములో మరణాతా మరణాత. అందరూ బాగున్నారా అమ్మా? అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? భద్రంగా ఉన్నారా? రైట్. ఈరోజు సందర్భం ఏంటో ఒకసారి చెప్పండి. తైలాభిషేక నిర్గమాకాండ ధ్యానాల ఆరంభపు రోజు మీ అందరికీ చరిత్ర చెప్పాను. నిర్గమాకాండ ధ్యానాలు ఎలా ప్రారంభించబడ్డాయి, ఎప్పుడు ప్రారంభించబడ్డాయి, ఎందుకు ప్రారంభించబడ్డాయి అన్న విషయాన్ని మనందరం కూడా ఎరిగిన వారమే. ఆ యొక్క ముగింపుకు వచ్చేటప్పుడు మరి ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు మరి దైవజనునికి మరి 40 రోజులు ప్రభు మనకు చక్కగా జరిగించారు కాబట్టి ఏం చేయమంటారు అని ప్రభుని అడగమన్నప్పుడు సన్నిధి స్త్రీలైన వారు ప్రభువుని అడిగినప్పుడు ప్రభులు వారు చెప్పిన మాట ఏంటట, 40 రోజులు మీకు గంభీరమైనటువంటి సందేశాలు ఇచ్చి మిమ్మల్ని చక్కగా నా సన్నిధిలో సిద్ధపరిచిన దైవజనుడే ఆదాసయ్య గారిని ఏం చేయమన్నారు? ఆయన తైలాభిషేకము చేసి ఆయనను సన్మానించండి అన్నారు. అప్పుడు వారు దైవజనుడి దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా ప్రభువుని అడగమన్నారు, ప్రభువుని అడిగాము. ప్రభువుని అడిగితే ప్రభు వారు ఏమన్నారంటే, మీరు మాకు ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో మమ్మల్ని సిద్ధపరిచారు కాబట్టి మిమ్మల్ని అభిషేకించమన్నారు. అప్పుడు ఎలా అభిషేకించమంటారయ్యా అని అడిగారు. అప్పుడు అయ్యగారు అన్నారు, అది కూడా మీరు దేవుణ్ణి అడగండి, దేవుడు ఏం చెప్తే అది చెయ్యండి అన్నారు. ఆ రోజు వారు అడగగా ప్రభు వారికి చెప్పగా 3 సన్నిధి స్త్రీలు మరి తండ్రి యొక్క నామములో, కుమారుడు యొక్క నామములో, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో సన్నిధి నేర్పిన తండ్రికి అని, ఆ జ్ఞానమును నేర్పిన తండ్రికి అని, ఆ స్వరం వినిపించిన తండ్రికి అని చెప్పి మరి తండ్రిని స్మరిస్తూ మరి త్రియేక దేవుని స్తుతిస్తూ దైవజనుడిని ఏం చేశారు? అభిషేకించారు. ఆ రోజు దైవజనుడు మధ్యాహ్నం ఉదయం పూట 11 గంటల నుంచి సాయంకాలం అర్ధరాత్రి 12 గంటల దాకా ఆ నిండు వృద్ధాప్యంలో సైతం ఏమి పుచ్చుకోకుండా ఆ దయాభిషేక పండుగ రోజు దేవుని యొక్క మాట చొప్పున ఆ శరీరం సహకరించని వయస్సులో సైతం దేవుని యొక్క అభిషేకాన్ని గౌరవించి, దేవుని యొక్క అభిషేకాన్ని ప్రేమించి 11 గంటల నుండి రాత్రి 12 గంటల దాకా ఏమి పుచ్చుకోకుండా దేవుని యొక్క అభిషేకం కొరకు ఆ రోజు దైవజనుడు సిద్ధపడ్డాడు. కొత్త వస్త్రములతో మరి చక్కగా ముస్తాబై మరి బేతేలు గృహం నుండి క్రీస్తు దేవాలయం వరకు వెళ్ళి
మరి ఆ యొక్క తైలాభిషేక పండుగలో వారు ఏకీభవించారని, ఆ తైలాభిషేక పండగ జరుగుతూ ఉండగానే గొప్ప వాన కూడా పరలోకపు తండ్రి ఆమోదించి మరి వర్షపు ఆశీర్వాదాన్ని కూడా ఆ రోజు మరి గొప్ప వర్షం కూడా ఆ తైలాభిషేక పండగలో దైవ అనుమతిగా కూడా వచ్చింది అని పెద్దలు చెప్పగా మరి విన్నవారు. మరి ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు ప్రతి ఏడాది కూడా బైబిల్ మిషన్ సంఘంలో మన సంఘంలో 40 రోజులు అయిపోయిన తర్వాత వచ్చే రోజు ఆగస్టు 10వ తారీఖున ఏం జరిగించుకుంటా ఉన్నాం? అది మరి ఎస్తేరు కాలంలో వారికి వచ్చిన విడుదలను పురస్కరించుకుని వారు పూరీము పండగ జరిగించుకున్నారు ఎస్తేరు గారి కాలంలో. ఆ తర్వాత యోఫ్తా కుమార్తె మరి తన యొక్క కన్యత్వాన్ని మరి తండ్రి చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడికి సమర్పించిన వైనాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ రోజుకి యూదులు మరి కొన్ని దినములు సమర్పణ దినాలుగా ఏర్పాటు చేసుకుని ఈ రోజుకి జ్ఞాపకార్థాలుగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అలాగే బైబిల్ విషయం బిడ్డలమైన మనం కూడా చెప్పలే దేవుడి దగ్గర నుండి అందుకొని మనందరికీ బైబిల్ మిషన్ అందించిన పేరు చెప్పండి. మన దైవజనులు దేవదాసాయి గారిని జ్ఞాపకం చేసుకుంటూ అంత గొప్ప దైవజనుని దేవుడు మనకి ఇచ్చినందుకు, ఇంత గొప్ప మిషన్ ని మన చేతులకి అందించినందుకు, పెండి కుమార్తె వరుసలో ఆయత్తపరిచి మేఘమెక్కే రూపుని మనకు అందించే ఈ చక్కటి మిషన్ ని మనకి ఇచ్చినందుకు దైవజనుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరమదేవుణ్ణి ప్రస్తుతిస్తూ బైబిల్ మిషన్ వారమైన మనం కూడా ఏం జరిగించుకుంటా ఉన్నాం? గట్టి చెప్పండి. అది చరిత్ర. ఏంటిది? చరిత్ర. ఇది చరిత్ర. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఒకసారి ముగింపు మాటలు చెప్పగలరా? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ బైబిల్ మిషన్ ని అందుకొని మనందరికీ అందించిన దేవుడు బైబిల్ మిషన్ అందుకున్నటువంటి దైవజనుడు దేవదాసాయి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరమతండ్రిని స్తుతించడానికి మనం ఈరోజు ఏం చేసుకుంటున్నాం? తైలాభిషేక పండగ జరిగించుకుంటూ ఉన్నాం. రైట్. ఈరోజు ఈ తైలాభిషేక పండగలో ఉన్న కొన్ని ప్రాముఖ్యతలు, ప్రాధాన్యతలు పరిశుద్ధ గ్రంథంలో ఉండి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ రోజు ముగ్గురు సన్నిధిస్తులు ఏం చేశారు? దైవజనుడిని తండ్రి యొక్క నామములో, కుమారుడు యొక్క నామములో, పరిశుద్ధాత్మ యొక్క నామములో తైలము పోసి అభిషేకించారు. మరి ఈ రోజు తండ్రి యొక్క నామములో, కుమారుడు యొక్క నామములో, పరిశుద్ధాత్మ యొక్క నామములో 40 రోజులు వచ్చిన 40 రోజులు ఏకీభవించిన మనందరినీ కూడా త్రియేక దేవుడు తన తత్వ సన్నిధితో ఆయన ఆత్మాభిషేకం కూడి వచ్చిన మనందరికీ దయచేయను కాక. రైట్. చదివిన వాక్యాన్ని మరొకసారి మనం చదువుకుందాము. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలువుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి చాలండి వెళ్ళలేక ఉండెను. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రతిష్ట తైలాభిషేక పండగలోనికి వచ్చిన వారులారా, ఆత్మ తండ్రి మీ ప్రాణాత్మ దేహములను ఆయన ఆత్మతైలముతో అభిషేకించి ఆయన కొరకు ప్రతిష్ఠించబడిన మహిమ మందిరాలుగా మిమ్మల్ని రూపొందించి రూపాంతరపరిచి మేఘమెక్కించును గాక. ఇంకోసారి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. రైట్. దేవుడికి మహిమ కలుగును గాక. దీవెన అర్థమైందా? ఏమర్థమైంది? తైలాభిషేక పండగకు వచ్చిన వారులారా, ఆయన ఆత్మ తైలము ద్వారా మిమ్మల్ని అభిషేకించి
మహిమ మందిరాలుగా మార్చి మహిమ రూపంలోనికి తీర్చి రూపాంతరపరిచి మేఘమెక్కించును గాక. మోషే గారు అర్థమైందా ఎలా మార్చాలని? నేను ఎలా మారాలి? మహిమ మందిరముగా మారాలి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్యంలో మనకి ఏం కనబడుతూ ఉన్నాయి? ఒకటి ప్రత్యక్షపు గుడారము, ఒకటి రెండు మందిరము, రెండోదేంటి? మందిరం. 34వ వచనంలో ప్రత్యక్షపు గుడారం కనబడతా ఉంది. 35వ వచనంలో మందిరము కనబడతా ఉంది. ఈ రెండింటికి రెండు అనుభవాలు. గుడారం మీదకేమో మేఘము వచ్చి ఏమైంది? కమ్మింది. మందిరం మీదకేమో మేఘం వచ్చి ఏమైంది? నిలిచింది. మీకు అర్థమైందా? గుడారం మీదేమో మేఘము కమ్ముకుంది. ఆ తర్వాత 35లో మందిరము మీద మేఘం ఏమైంది? నిలిచింది. అప్పుడు ఆ మందిరం ఏమైపోయింది? తేజస్సుతో నిండిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభుకే మహిమ కలుగును గాక. చూడండి నా మాట ఒకసారి నా వైపు చూడండి. ఈ అనుభవం ఆ గుడారానికి రాకముందు ఏ అనుభవం? మేఘము కమ్మిన అనుభవం, మేఘం వచ్చి నిలిచిన అనుభవం. రాకముందు ఆ మందిరం ఎటువంటి మందిరం? ఎటువంటి మందిరం? మానవ మందిరం. అదే మందిరం? మానవ మందిరం. నా మాట వినాలి, అందరూ ఒకసారి వినాలి. నా మాట కొద్దిసేపే వాళ్ళ వాక్యం, మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు 34, 35లో ఆ ప్రత్యక్ష గుడారం ఏమైంది? మహిమ మందిరముగా మారింది. ఏమైంది? ఎప్పుడు జరిగింది? దేవుని యొక్క ఆత్మ మేఘము వచ్చి కమ్మగా, మేఘము వచ్చి నిలవగా ఆ మందిరం ఎలా మారింది? మహిమ మందిరముగా, తేజస్సుతో నింపుకొని మహిమ మందిరంగా మారింది. అంతకు ముందు ఆ మందిరం యొక్క స్థితి ఏంటి? అది మానవ మందిరము. మరి మానవ మందిరం మహిమ మందిరంగా మారడానికి కారణం ఏంటి? నేను చెప్తా. మానవ మందిరము, మానవ నిర్మాణము మహిమ మందిరముగా మారడానికి కారణం తైలము చేత అభిషేకించి ప్రతిష్ఠించటం. ఏంటి? అభిషేక తైలము చేత మోషే గారు ఒకటి అభిషేకించి, రెండు ప్రతిష్ఠించారు. ఎప్పుడైతే అభిషేకము జరిగి ప్రతిష్ఠ జరిగిందో వెంటనే మానవ మందిరం కాస్త ఎలా మారిపోయింది? చెప్పరే? మానవ మందిరం కాస్త మహిమ మందిరంగా మారిపోయింది. అంటే మహిమ మందిరం అంటే ఏంటి? దేవుడు మనలో మన మధ్యలోనికి వచ్చేయటమే ఏమిటి? దైవ మందిరము. అంటే మనతో మన మధ్యలో దేవుడు ఉండడం. ఇప్పుడు ఈ మందిరం ఎందుకు కట్టారు? దేవుడు మనలో మన మధ్యలో దేవుడు ఉండడానికి ఏం కట్టించుకున్నాడు? ఈ ఊళ్ళో ఈ మందిరం కట్టించుకున్నాడు. అట్లా ఈ ప్రత్యక్ష గుడారం కూడా ఎందుకు ఏర్పాటు చేశాడు? ఇజ్రాయేలీల మధ్యలో ఇజ్రాయేలుతో దేవుడు ఉండడానికి మందిరం ఏర్పాటు చేశాడు. మరి ఎప్పుడు దేవుడు దిగి వచ్చాడు? అభిషేక తైలంతో అభిషేకించి ప్రతిష్ఠించిన తర్వాత మాత్రమే ఆ మందిరానికి ఏమైంది? మహిమ మందిరముగా, దేవుని మందిరంగా, పరలోకపు మందిరముగా మార్చాడు. నా మాట వినండి. ప్రత్యక్షత ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఆ నిర్మించబడిన మందిరములు చెప్పరే
దేవుని యొక్క మహిమ వచ్చి నిలవకపోతే ప్రత్యక్షత ఎంత గొప్పగా ఉన్నా పెద్దమే. మీకు అర్థం కాలా? ₹1,00,00,000 పెట్టి గుడి కట్టినా ఆ గుడిలోనికి దేవుడి యొక్క మహిమ రాకపోతే ₹1,00,00,000 ఏమైపోతాయి? అంటే నువ్వు ఎన్ని కోట్లు పెట్టి కట్టు, ఎంత చిన్నగా అయినా కట్టు, ఆ మందిరానికి ఎప్పుడు సార్థకం జరిగేది? దేవుని మహిమ ఆ మందిరం మీదకి వచ్చినప్పుడు, దేవుని తేజస్సు ఆ గుడారం మీద నిలిచినప్పుడు, ఆ మందిరం అంతా కూడా దేవుడితో నిండినప్పుడు, ప్రత్యక్షత గొప్పగా ఉన్నప్పటికీ మహిమ నివాసము కనుక రాకపోతే అదేమైపోతుంది? అట్లాగే 40 రోజులు మనం వచ్చి చెప్పరే 40 రోజులు మనం వచ్చి ఓ మందిరముగా మారినప్పటికీ ఏమి రాకపోతే దేవుని యొక్క మహిమ తేజస్సు మనలోకి కనుక రాకపోతే ఈ 40 రోజులు ఏమైపోతాయి? అలా అర్థం కాకుండా మనలో ఈ 40 రోజుల యొక్క సార్థకం చేసుకోవడానికి దేవుడు మనకి ఏం ఏర్పాటు చేశాడు? తైలాభిషేక పండగ. దేవుడికి మహిమ కలుగును గాక. నా పదాలు అర్థమవుతున్నాయా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఏం ప్రవీణం కోరుకోకుంటున్నావా? ప్రత్యక్షత ఎంత గొప్పగా ఉన్నా దేవుని యొక్క మహిమ కనుక ఆ గుడారంలోకి రాకపోతే అది ఎలా ఉండేది? అది మానవ గుడారంగానే ఉండేది. దేవుడి యొక్క మహిమ రావటం వల్ల, దేవుని యొక్క తేజస్సు రావటం వల్ల ఆ గుడారం ఏమైంది? అలాగే 40 రోజులు మనం వచ్చినప్పటికీ, ఈ 40 రోజులు మనకి గొప్ప ప్రత్యక్షత అందినప్పటికీ దేవుని తేజస్సు, దేవుని మహిమ మన మీదగా రాకపోతే ఈ 40 రోజుల ప్రత్యక్షత ఏమైపోద్ది? అలా వ్యర్థం కాకుండా ఈరోజు ఈ తైలాభిషేక పండగ ఈ 40 రోజుల సారాన్ని చెప్పరే. ఏంటి 40 రోజుల సారం? 40 రోజుల సారం తైలాభిషేకమా? 40 రోజుల సారం ఏంటంటే దేవుడు నీతో, నీలో, నీ మధ్యలో ఉండడానికి ఆయన నీలోకి దిగి రాకపోతే ఈ 40 రోజుల సారం అయిపోయి 40 రోజులు ఏమైపోతాయి? అలా వ్యర్థం కాకుండా ఈ 40 రోజుల సారం మన బ్రతుకుల సార్థకం అవడానికి దేవుడు మనకి ఏం ఏర్పాటు చేశాడు? ఈ చక్కటి తైలాభిషేక పండుగ. ఇక్కడికి వచ్చిన మనందరినీ చూడండి, ఎప్పుడు ఆ మందిరం, మానవ మందిరం మహిమ మందిరం అయింది? కరెక్టే మీరు చెప్పింది, కరెక్టే మీరు చెప్పింది, గట్టి చెప్పండి. ఎప్పుడు మా అహోలియాబు చేత నిర్మించబడిన, మోషే చేత నిలబెట్టబడిన ఆ మానవ మందిరం ఎప్పుడు మహిమ మందిరంగా మారింది? తైలము చేత అభిషేకము ప్రతిష్ఠ జరిగిన తర్వాతే. అది ఏం కావాలి? తైలము చేత అభిషేకము, ప్రతిష్ఠ. అభిషేకం, ఆ ప్రతిష్ఠ ఈరోజు ప్రభు మనందరికీ దయచేయునో కాక. ప్రభుకే మహిమ కలుగునో కాక. కాబట్టి గమనిస్తే ఇక్కడ 2 పదాలు చెప్పుకున్నాం మనం. ఏంటి ఆ 2 పదాలు? ఆ ప్రత్యక్షపు గుడారము, రెండవది ఏమిటి? గుడారము అంటే మన శరీరము. గుడారము అంటే మన శరీరము. మందిరము అంటే మన హృదయము, మన అంతరంగము. ఏంటి? గుడారము అంటేనేమో మన బహిరంగ శరీరం, బహిరంగ జీవితం. మందిరము అంటే మన అంతరంగ జీవితం, అంటే మన హృదయం. ఈరోజు ఈ 2 కూడా ఏమవ్వాలి? ఈ 2 కూడా ఏమవ్వాలి? అక్కడ ఏమనుభవాలయ్యే? గుడారం మీద ఏం జరిగింది? మేఘం వచ్చి కమ్మింది. తర్వాత మందిరం మీద ఏమైంది? మేఘం వచ్చి నిలిచింది. అప్పుడే మందిరములో నిండుతుంది. ఈరోజు మన బహిరంగ జీవితం మీద దేవుని యొక్క మహిమ
మహిమ తేజస్సు వచ్చి కమ్ముకోవాలి. గుడారం మందిరం మీదకు మన అంతరంగంలోకి ఆయన తేజస్సు వచ్చి, ఆయన మహిమ వచ్చి నిలవాలి. అప్పుడే మనం ఏమవుతాం? మహిమ మందిరాలుగా మారుతాం. మనం కూడా ఎవరు? మానవులమే. మనం కూడా ఎవరు? మానవులమే. మనం కూడా ఎవరు? లోకానుసారమైన వారమే. మనం కూడా ఎవరు? శరీరములమే, మట్టిమే. అయితే దేవుడికి మోసే కట్టిన గుడారం కూడా ఎలాంటిది? కర్ర, బంగారం. భూమిలో నుంచి వచ్చింది బంగారం, సృష్టిలో నుంచి వచ్చినాయి చెట్లు. అంతే కదా. తుమ్మకర్రను తీసుకున్నాడు, బంగారాన్ని తీసుకున్నాడు. భూమిలో దొరికే ఖనిజాలతోనే చేశాడు, సృష్టిలో లభించే వస్తువులతోనే చేశాడు. ఇవన్నీ కూడా మానవ సంబంధమైనవే. ఈ మానవ సంబంధమైన వాటిలో మానవుల చేత కట్టించుకున్నాడు. ఎవరు ఉండడానికి? దేవుడు ఉండడానికి. ఏంటి? అట్లాగే మన విషయంలో కూడా మనం కూడా ఎవరు? మానవులమే. మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాం? ఈ సృష్టిలోంచే వచ్చాం. మనం కూడా దేవుడు సృష్టి. ఇప్పుడు మనం ఏమవ్వాలి? మనం కూడా ముందు మహిమ మందిరాలం అవ్వాలి. ఏమవ్వాలి? మహిమ జీవులుగా మార్చబడాలి. ఆ తర్వాత మహిమలోనికి చేర్చబడగలగాలి. మహిమ మందిరము. రెండోది మహిమ జీవము. మూడోది మహిమ నివాసము, అనగా నూతన యెరూషలేము. ఒకటి మహిమ మందిరం, రెండు మహిమ జీవం, మూడు మహిమ నివాసం. గుర్తుంటాయి ఈ మాటలు? ముందు ఎలా మారాలి? మనం మందిరాలుగా మారాలి. ఆ తర్వాత ఆ మందిరములలో దేవుడు వచ్చినప్పుడు మనం ఏమవుతాం అని చెప్పుకుంటున్నాం? మహిమ మందిరాలం అవుతాం. లేకపోతే మానవ మందిరాలుగానే ఉంటాం. మహిమ మందిరాలుగా ఉన్నామా? మానవ మందిరాలుగా ఉన్నామా? అబద్ధాలు చెప్పమాకండి. ఎట్లా ఉన్నాం? మహిమ మందిరాలుగా ఉన్నామా? మానవ మందిరాలుగా ఉన్నామా? చెప్పే ఎలా ఉన్నాం? మహిమ మందిరాలుగా ఉండడం అంటే ఏంటి? దేవుడిని నీలోకి తెచ్చుకోవటం, దేవుడికి నీవు నివాసంగా మారటం, దేవుడికి ఆలయంగా మారడం. చెప్పే దేవుడు నీలో ఉన్నాడు అనుకో, సిగరెట్ తాగనివ్వడు, బీడీ తాగనివ్వడు, చుట్ట తాగనివ్వడు, సినిమా చూడనివ్వడు, అబద్ధాలు ఆడనివ్వడు, లంచం పుచ్చుకొనివ్వడు, అటు ఇటు కాలు జారనివ్వడు. ఒక భర్తగా ఒక భార్యనే ఉంచుతాడు, ఒక భార్య ఒక భర్తనే ఉంచుతాడు. అంటే సమ్మా ఎవరెవరిలో ఉంటే? దేవుడు నీలో ఉంటే. బాబు నువ్వు నాలో ఉంటే ఇవన్నీ చేయాలి. అందుకే నువ్వు నాకు, అందుకే లోకం ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పడేసిందో తెలుసా? ఊరు బయట కొండ పైన పడేసి. నువ్వు మా దగ్గరకు రావద్దు, మేమే నీ దగ్గరకు వస్తాం. ఏంటి? నువ్వు మా దగ్గరకు రావద్దు, మేమే నీ దగ్గరకు వస్తాం మా కార్యం ఉన్నప్పుడు. కానీ ఈ దేవుడు అట్ట కాదు. ఈ దేవుడు కోరిక ఏంటి? నేను ఊరు బయట ఉండదు, కొండ పైన ఉండదు, నేను నీలో ఉంటా. అయితే వద్దు. ఇప్పుడు మన ప్రభుత్వపు ముఖ్యమంత్రి గారు ఆయనకు మంచి పేరు తెలుసా? ఆయన పడుకోడు, పక్కన పడుకునేవాడు. ఆయన నిద్రపోడు, ఇంకొకరు నిద్రపోనేవాడు. ఆయన పని చేస్తాడు, అందరితో పని చేయిస్తాడు. ఆయనకున్న గుడ్ నేమ్ అది. ఇది నిజం. ఆయన నిద్రపోడు, పక్కన నిద్రపోనేవాడు. ఆయన పని చేస్తాడు. అట్లాగే ఈ దేవుడు కూడా ఎలాంటి వాడంటే కొనకడు, నిద్రపోడు. మరి కొనకడు నిద్రపోని వాడికి కళ్ళు ఎవరు కప్పగలరు? ఎవరు కళ్ళు కప్పలేరు. నువ్వు అబద్ధవాడిని ఏమంటాడు? అంటాడు. నువ్వు కాల్చారని ఏమంటాడు? అంటాడు. నువ్వు లంచం పుచ్చుకున్నా ఏమంటాడు? అంటాడు. పద్దాక కనిపించుకోవడం ఎందుకు? అసలు నువ్వు మా కొద్దు దూరంగా పో అన్నావా? దూరంగా పో అంటే మానవ మందిరాలుగా ఉండటం. అప్పుడు నీకు ఎవరన్నా ఆట నిలమైంటావా? ఏమైనా
మానవ మందిరంగా ఉంటావా, దైవ మందిరంగా మారుతావా? దైవ మందిరంగా మారుతావు, లోపలికి వచ్చేస్తాడు. వచ్చేసాడంటే నాన్ సెన్స్ అన్ని కట్ అవ్వాలి. నాన్ సెన్స్, న్యూ సెన్స్ అన్ని ఏమవ్వాలి? నువ్వు కట్ చేసుకోవడం కాదు, ఆయనే కట్ చేసేస్తాడు. ఇది నిజం. దైవ మందిరంగా మనం మారిన రోజు ఆ దైవాత్మి ఏం చేసింది? పాపములో మరలా కన్ను పడకుండా చేసి, పాపములో మరలా నన్ను ఆని పరిశుద్ధమైన రేఖ నీలోను ఆని పరిశుద్ధమైన రేఖల చూడండి, అయ్య రాసిన పాటలు ఏముంది? పాపములో మనలా మమ్మను మనం దైవ మందిరాలుగా మారిపోయామంటే, దేవుని నివాసాలుగా మనం మారిపోయామంటే, ఆయన మనలోకి ఆహ్వానించేసామంటే ఇక ఆయన ఏం చేయనివాడు? మరి అందరికి ఇష్టమేనా? అందరికి ఇష్టమేనా? చెప్పలే. ఏంటి సగం తలకే ఊపితే సగం తలక ఓపెన్ తిరుగుతాం వీళ్ళంతా. సగం ఊపుగా సగం ఓపట్ల. సందేహం ఏంటి? భూమి మీద మిగిలిపోదామనే ఏంటి? అయ్యా మేము ఎంత దౌర్భాగ్యం అయ్యా. మమ్మల్ని మార్చడానికి నువ్వు ప్రత్యేకమైన ఏర్పాటు చేసినా కానీ ఈ శరీర స్వభావంతో ఉన్న మేము ఏం చేయలేకపోతున్నాం? మహిమ మందిరాలుగా మారడానికి మేము ఇష్టపడలేకపోతా ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించి బలవంతంగా అయినా సరే అని నాతో మొదలండి. ఈ రోజు నన్ను నీ ఆత్మతో అభిషేకించి నీ మహిమ మందిరంగా మార్చుదేవా. అందరూ ప్రార్థన చేశారా? అందరు నోళ్ళు తెరిచారా? మొదలు చెప్పండి. బలవంతంగా అయినా సరే ఈ రోజు నీ ఆత్మతో నన్ను అభిషేకించి మహిమ మందిరంగా నన్ను మార్చుతండి. దేవుడికి మహిమ కలుగును గాక. రైట్, వినండి. మానవ మందిరాలు ఏమవుతున్నాయి? మహిమ మందిరాలుగా మారుతా ఉన్నాయి. ఏంటి మహిమ మందిరంగా మారడం అంటే? దేవుని నివాసముగా చేయబడటం. అంటే ఇంకా దేవుడు ఎక్కడికి వచ్చేస్తున్నాడు? పరలోకములో ఉండే దేవుడు మోషే గారి చేత నిలవబెట్టబడిన, అభిషేకించి ప్రతిష్ఠించబడిన ఆ చిన్న ఆ ప్రత్యక్ష గుడారములోకి ఆయన వచ్చేసాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాడు? అది ఆయన తేజస్సు ఆ చుట్టూ ఉన్న ప్రజలకు ఏమవుతూ ఉంది? కనబడతా ఉంది. ఆ వెలుగు వారికి ఏంటి? ధైర్యం. ఆ వెలుగు వారికి ఏంటి? బద్ధత. ఆ వెలుగు వారికి ఏంటి? పాపం చేయకుండా కాపుదా. అవును, దేవుడు చూస్తున్నాడు అనే కన్ను మనకున్నప్పుడు, అనే విశ్వాసం మనకున్నప్పుడు పాపం జోలికి మనం వెళ్తామా? మీరు ఊరికి ఇద్దరు కొట్టుకుంటా ఉందాం అనుకోండి, వెంటనే అక్కడ మీకు పోలీసు కనపడ్డాడు అనుకోండి, ఏం చేస్తారు? కొత్త శత్రువులు కూడా కొట్టుకోవడం ఏం చేస్తారు? మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక చొక్కా జేబులో పెట్టేసుకుంటా ఉన్నారు అనుకోండి, అక్కడ సీసీ కెమెరా కనపడింది అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే ఆ జేబులో పెట్టి ఏం చేస్తారు? ఒక అబ్బాయికి అమ్మాయి ఇంకా పడతా ఉన్నాడు అనుకోండి, ఆ కార్లలో పోలీసు గారు ఏల పట్టుకొని కథ పట్టుకుని ఉంచున్నాడు అనుకోండి, అప్పుడు దాకా వెనకాల పడినాడు ఏం చేస్తాడు? వెనకాల పడేవాడు కాస్త పిచ్చేము అని వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. ఏం చూడగానే
అది 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 దేవుడిని చూసిన కను కూడా ఏం చేయదు, సాధ్యమైనంత వరకు పాపం చేయటానికి సాహసం చేయదు. పాప భయం కలిగి దైవ పవిత్రత ఏదో ఇష్టత కలిగి పాపానికి దూరంగా ఉంటాడు. అందుకే దేవుడు ఎక్కడికి వస్తానంటున్నాడు, మనలోకి చేస్తానంటున్నాడు. కాబట్టి మానవ కూడా మహిమ మందిరముగా ఎప్పుడు మార్చబడిందంటే అభిషేకం జరిగిన తర్వాత మార్చబడింది. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, నిర్మించడం గొప్ప, నింపటం గొప్ప? ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడం గొప్ప, ఆ ప్రత్యక్షపు గుడారాన్ని మహిమతో నింపటం గొప్ప? అయ్యో, మరి అహోలియ పని, బెసలేలు పని, జ్ఞానాత్మ పూరుల పని, 6 నెలల పని ఏమైనట్టు? అయ్యా, ఇంతకు ముందే చెప్పావుగా, ప్రత్యక్షత ఎంత గొప్పగా ఉన్నా అయ్యా నీ నింపుదల కనుక దానికి లేకపోతే, కాబట్టి ఏది గొప్పది? నింపే పనే గొప్పది. మరి ఈ 40వ రోజు 40వ అధ్యాయంలో మోషే గారు అభిషేకం చేయగానే ఆ ప్రత్యక్ష గుడారంలోకి ఏమొచ్చేసింది? దేవుని మహిమ వచ్చి ఆ గుడారం అంతా కూడా నింపేసింది. కాబట్టి ఏది గొప్ప అనుకున్నాం? మనం వచ్చి కూర్చోవడం గొప్ప, మనలోకి దేవుడి మహిమ వచ్చి నింపడం గొప్ప? నిజం చెప్పండి, ఆలోచి చెప్పరా? మేము బస్సు ఎక్కొచ్చాం, ఛార్జీ పెట్టుకుని వచ్చాం, పని మానుకుని వచ్చాం, టీవీ వదిలేసి వచ్చాం, అన్ని ముఖ్యమైన పనులు చేసాం. మా పనులు గొప్ప కాదంటావా? ఏది గొప్ప? మనం వచ్చి కూర్చోవడం గొప్ప, దేవుడు వచ్చి మనం నింపడం గొప్ప? కన్ఫర్మేనా వెంకటేశ్వరరావు? కన్ఫర్మేనా? నువ్వు వచ్చి కూర్చోవడం గొప్ప, దేవుడు వచ్చి నిన్ను నింపడం గొప్ప? అయ్యా అయ్యా, మేము వచ్చి కూర్చుంది ఏముందయ్యా? నువ్వు వచ్చి కనుక మమ్మల్ని నింపకపోతే మేమేమైపోతాం? బతికినంత కాలం కడుపుకి దాసులమై ఉంటాం, పాపానికి లోకానికి దాసులమై ఉంటాం, అయ్యా కష్ట నష్టాలకి దాసులమై ఉంటాం, చివరికి పాతాళం పాలవుతాం. ఎప్పుడు? నీ వచ్చి మమ్మల్ని నింపకపోతే దేనికి దాసులమై ఉంటాం? మా కడుపుకు దాసులమై ఉంటాం, తినకపోతే చచ్చిపోతాం అనుకుంటాం. ఇక దానికోసమే ఇక జీవితం అంతా. వద్దులేదు, సంతోషమైనది మిమ్మల్ని బాధ పెట్టు. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభుకి మహిమ కలుగును గాక. రేపు ఏ రోజు? అందరూ కనపడతారా? అందరూ కనపడతారా? రేపు కనపడతారా? కనపడిన వారు దేనికి బానిసలు చెప్పనా? కడుపుకు బానిసలు. దేనికి? కడుపుకి బానిసలు. కడుపు కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. కడుపుకు బానిసలు. రెండోది లోకానికి బానిసలు. మూడోది పాపానికి బానిసలు. నాలుగోది కష్ట నష్టానికి బానిసలు. ఏంటి కష్ట నష్టానికి బానిసలు అంటే? మాకు జ్వరం వచ్చిందయ్యా, అందుకే గుడికి రాలా. మా కాళ్ళు నొప్పులు వచ్చినాయ్యా, మేము అందుకే గుడికి రాలా. మా చేతులు నొప్పులు వచ్చినాయ్యా, మేము అందుకే గుడికి రాలా. అయ్యా మాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయ్యా, మేము అందుకే గుడికి రాలా. చూడండి, పొట్టడం చక్కగా చెబుతున్నాడు. ఇవన్నీ ఏంటివి? మా కష్ట నష్టాలు. కష్ట నష్టాలకి బానిసలమయ్యా. మరొకటి పరిస్థితులకు బానిసం. ఇంకటండి, ఇక జీవిత కాలం అంతా వీటికి మనం బానిసలుగానే ఉంటాం. అయితే ఈ బానిసత్వం నుంచి విడిపించడానికి, మనకి మహిమ స్వాతంత్రాన్ని ఇవ్వడానికి ఈరోజు దేవుడే ఏం చేస్తానంటున్నాడు? ఆయనతో మనల్ని నింపుతాను అంటున్నాడు. మరి ఎంతమంది చోటిస్తాడు? ఎంతమంది చోటిస్తాడు? అంటే చేస్తావా? గాడ్ బ్లెస్ యు. ఆయనకు చోటిచ్చిన రోజు, ఆయన మనలోకి చేరిన రోజు, ఆయన మహిమతో మన అంతరంగాలని నింపిన రోజు మనం ఏమవుతాం?
కడుపు నుండి స్వతంత్రులు అవుతాం, పాపం నుండి స్వతంత్రులు అవుతాం, పరిస్థితుల నుండి స్వతంత్రులు అవుతాం, కష్ట నష్టాల నుండి స్వతంత్రులు అవుతాం. ఇంకేం చెప్పలేము. దేవుని పనికి ఏ కారణం అడ్డు చూపించలేము. ఎందుకంటే నీళ్ళు ఎవరున్నారు? ఆయన ఏం చేస్తా ఉంటాడు? నీ ఆత్మలో అంగీకారాన్ని కలిగిస్తాడు, నీ మనసును ప్రేరేపిస్తా ఉంటాడు, నీ హృదయాన్ని రేపుతా ఉంటాడు, నీకు కావలసినవన్నీ ఎప్పటికప్పుడే తెలుపుతూ ఉంటాడు. అంతే. ఇక నువ్వేం చేయలేవు, దేవునికి వ్యతిరేకంగా జీవించలేవు. అందుకే ఈరోజు దేవుడు మనం ఎలా మార్చాలనుకుంటున్నాడు అన్నాడు ఒకసారి. అయ్యా, నిలబెట్టడం కన్నా నింపడమే గొప్ప. నేను రావటం కన్నా చెప్పలే నువ్వు మాలోకి రావటం. ఇవాళ నువ్వు మాలోకి రావడం మేము వెళ్ళిపోయావంటే మేము రావడం కూడా దండకనయ్యా. ఏంటి? కాబట్టి మేము వెళ్ళే లోపు నువ్వు మమ్మల్ని ఏం చేయాలి చెప్పలే? మేము ఇక్కడి నుంచి వెళ్ళే లోపు నువ్వు మమ్మల్ని ఏం చేయాలి? మహిమ మందిరములుగా మార్చి నువ్వు పంపించాలి. మహిమ మందిరాలుగా. మరి మహిమ మందిరాలుగా మనం మారాలంటే ఇక్కడ ఒకటి జరగాలి. ఏంటిది? తైలాభిషేకం. ఏం జరగాలి? తైలము అనగా దేవుని ఆత్మ. వాక్యం పట్టాలి మీరు తప్పట్లు. తైలము 40 రోజులు నేర్చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగున కాక. తైలము అనగా ఏం చెప్పండి? దైవాత్మ. ఏంటి? దైవాత్మ చేత మీరు ఇప్పుడు ఏం పొందుకోవాలి? అభిషేకం పొందుకోవాలి. సరేనా? రైట్. తైలాభిషేకం జరిగిన తర్వాత, ప్రతిష్ఠించబడిన తర్వాత మొదటి అనుభవం మహిమ మందిరముగా మార్చబడటం. రెండోది మందిరములో జరిగే పని ఏంటిగా? మహిమ జీవనము. ఏంటి? ఎవరెవరు? నేను దేవుడు. ఇక ఏంటిది? అంతే కదా. మీరు నాలో నేను మీలో మిళితమై నివసింతుమన్నా. మీరు నాలో నేను మీలో మిళితమై నివసింతుమన్నా. యేసు నామం ఎంతో మధురం, మధురం మధురం మధురం. యేసు నామం ఎంతో మధురం, మధురం మధురం. దేవుడికి మహిమ కలుగును గాక. రెండో మహిమ మందిరాలుగా అయిన తర్వాత రెండో అనుభవం ఏంటి? మహిమ జీవం. అంటే మహిమ జీవులుగా మార్చబడటం. దేని ద్వారా వచ్చేది? ఆయన మహిమ మనలోకి వచ్చేసిన తర్వాత, ఆయనే మనలోకి వచ్చేసిన తర్వాత ఇక మన సహవాసం ఎవరితో? అంటే మనం ఏమయ్యాం? దేవుని నివాసమయ్యాం. మనం ఏమయ్యాం? దేవుని నివాసమయ్యాం. దేవుడు నీలో, నువ్వు దేవుడులో. ఇక మన జీవనం ఏ జీవనం? మానవ జీవనం కాదు. చెప్పండి ఒకసారి. మరి చెప్పండి. మానవ జీవం కాదు. మరి ఏంటిది? కాబట్టి ఈ మహిమ జీవ అనుభవంలోకి వచ్చేసేయాలి. ఇక మానవులు ఆలోచించకూడదు. ఇక మానవులు ఆలోచించకూడదు అంటే ఏంటి? రక్కేయటం, కక్కేయటం, చంపేయటం, పొడిసేయటం, ఈ ఆలోచన ఉండకూడదు. ఇక ఏమైపోవాలి? మహిమ జీవం. ఇక భూ సంబంధమైన ఆలోచనలన్నీ విడిచి మహిమ సంబంధమైన వాక్యం చెప్పలేదా? క్రీస్తు యేసుతో కూడా మీరు లేపబడిన వారైతే పూర్తి చేయండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో పైన వాటినే అక్కడ ఎవరున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున క్రీస్తు ఆసీనుడై ఉన్నాడు అని చెప్తారు. ఇక మహిమ జీవనంలోకి వెళ్ళాక ఏముండదు. మోషే గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? నిర్గమకాండంలో మహిమ జీవనంలోకి వెళ్ళిపోయారు. ఆయనకి నీళ్లు ఉన్నాయా? ఆయనకి అన్నం ఉందా? మరి ఎలా బతికాడు ఆయన? ప్రభువునే తింటూ
ప్రభునే తాగుతూ ఆ జీవనాన్ని ఏమంటారు? మహిమ జీవనము. అంటే ఇక్కడ ఆయనకి ఎవరికా? అన్ని ఆయనే. అయ్యి రాసిన పాటలు ఏముంది? సర్వములో సర్వమై ఉన్నావు. ఈ మహిమ జీవనములో వీరికి అన్ని ఎవరవుతారు? అన్ని ఆయనే అవుతాడు. అన్ని ఆయనే. మోషే గారికి 40 రోజులు అన్ని కొండ మీదకి ఎక్కిన ఆయనే, కొండ దిగిన ఆయనే. మరి మీరు ఇక్కడ రావాలంటే కొంతమంది సైకిల్ వేసుకొచ్చారు, కొంతమంది బస్సుకొచ్చారు, కొంతమంది ఆటోకి వచ్చారు, ఏదో ఒక వాహనంతో వచ్చారు. మరి మోషే గారు కొండ ఎక్కడానికి, కొండ దిగడానికి ఏమున్నాయి? మరి ఆ రోజు మనకి మళ్ళీ స్ట్రీట్ లైట్లు ఏమైనా ఉన్నాయా? మరి తార్ రోడ్లు ఏమైనా ఉన్నాయా? సిమెంట్ రోడ్లు ఏమైనా ఉన్నాయా? మరి ఆయన భయం లేదంటారా? ఆయన భయం లేదంటారా? మనకు వాన పడితే, రేపు పొరపాటున వాన పడితే మా తిరుపతమ్మ కనపడదు. కనపడతావా? వాన పడ్డా? వాన పడితే సెలవేనా? మహిమ జీవములో సెలవులు ఉండవు. అన్ని దేవుడి కొరకు 12 రోజులే. సరేనా? రేపు వాన పడినా చప్పుడే కాలు జారే పరిస్థితి ఉన్నా సర్వారాధన మాత్రం మానము. ఎందుకంటే హృదయంలో ఎవరు ఉన్నారు? ఏమంటాడు ఆయన? పదా 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 పదా. మోషే గారు నీకోసం ఏదో చూస్తున్నారు, పదా. ఆయన కళ్ళు వాసిపోతున్నాయి, పదా అంటాడు. ఇక నీ గుండె ఏం చేయలేదు? వాన అని చెప్పలేదు, మడ్డి అని చెప్పలేదు, చీకటి అని అనలేదు. మరి ఏమంటది? అయ్యా నువ్వు బలపరిస్తే నేనెందుకుంటానయ్యా ఇక్కడ? నువ్వు నాకు సర్వములో సర్వమై ఉంటే నేనెందుకుంటానయ్యా ఇక్కడ? చల్ అని చెప్పి ఏం చేస్తావు? 11 నెంబర్ బస్సు ఎక్కి మందిరం ముందు దిగేస్తావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడు దేవుడు మనకు సర్వములో, వాస్తవానికి మోషే గారికి మరి ఎక్కడానికి దిగడానికి ఎవరు తోడు? చెప్పే. మధ్యలో ఏముండొచ్చు? ఏమేముండొచ్చు? అది ఏంటిది? భయంకరమైన అరణ్యం. అది భయంకరమైన సీనాయి అంటేనే పురుగు చెరువులు ఉండే పర్వతం. అటువంటి పర్వతం మీద మోషే గారికి ఏమీ కాకుండా అంత సురక్షితంగా, అంత జీవంగా, అంత సుఖంగా, అంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి? మోషే గారికి దేవుడే సర్వంలో సర్వమై ఉన్నాడు. ఆ జీవితాన్ని ఏమంటారు? మహిమ జీవనము. ఇక వీళ్ళకి మనుషులతో పొంతన, మనుషుల మీద ఆధారపడే స్థితి, ఇక మనుషుల మీద ఆలోచనే పరిస్థితి ఉండదు. మరి ఏంటయ్యా? అన్నం అంటే దేవుడే, నీళ్ళంటే దేవుడే, బట్టలు అంటే దేవుడు, అదే కష్టం వచ్చిందంటే దేవుడు, ఆపద వచ్చిందంటే ఇక అన్ని ఎవరు చూసుకుంటారు? ఇక ఆ అనుభవమే ఎవరి అనుభవం? మోషే గారి సీనాయి శిఖరం మీద అనుభవం. ఇప్పుడు మహిమ మందిరాలుగా మార్చబడిన వారికి రెండో అనుభవం మహిమ జీవనం. ఆ జీవనం యొక్క అనుభవం ఏంటంటే వీరికి అన్ని ఎవరై ఉంటారు? అయ్య రాసిన పాటలో పాట పాడిన నీరసపడకు నీరసపడకు నన్ను నీ అంతేనా పాట? నీరసపడకము నీరసపడకము నా రక్తముతో నిన్ను సంపాదించితిని, నన్ను నీ ఆస్తిగా. దేవుడు అంటున్నాడు నీవు నా ఆస్తి. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే నన్ను నువ్వు ఆస్తిగా చేసుకోవట్లా. అదే సమస్య. వెంకటేశ్వరం గారి ఆస్తి ఎవరు? వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారికి ఆస్తి ఎవరు? వెంకటేశ్వరరావు గారు. మనం ఎలా అనుకుంటామో అట్లాగే దేవుడి దగ్గర కూడా ఏమనుకోవాలి మనం? దేవుడు అనుకుంటున్నాడు ఏమని? మీరే నా ఆస్తి. కానీ మానవ కోటే, ఈ భక్త కోటే ఏమనుకోవట్లా? దేవుణ్ణి తమ ఆస్తిగా ఎంచుకోకుండా ఈ అల్పాయుషు కలిగిన మనుషుల్నే ఆస్తిగా చేసుకుని ఆధారపడతా, వారి మీద ఆనుకుంటా చివరికి ఎండి తాటేకలు అయితే మోగుతి అని పచ్చి తాటేకలు కట్టించు అది 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 తిరగేసి చెప్పారు. వాళ్ళనే ఆధారం చేసుకుంటారు. అది మానవ స్థితి. మరి మనం ఏం చేయాలి? వెంకటేశ్వర గారు మనం ఏం చేయాలి? నన్ను బండి కూర్చోబెట్టేవా ఇవాళ అనుకో. మాకు మన కోసమే దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు.
దేవుడు మనల్ని ఆస్తిగా ఎంచుకున్నాడు. మరి మనం కూడా ఏం చేయాలి? ఆయన్ని మన ఆస్తిగా ఎంచుకోవాలి. ఆయన్ని మన ఆస్తిగా ఎంచుకుని భార్య ఏమంటది? జ్వరం వస్తే, భార్యగా జ్వరం వస్తే పుట్టింటికి వెళ్తుందా, భర్త దగ్గరికి వెళ్తుందా? చెప్పరే. అయ్యో నాయనో, ఏంది ఇంతమంది దంపతులు ఒకరు చెప్పరు? భార్యకి జ్వరం వస్తే పుట్టింటికి వెళ్తుందా, భర్త దగ్గరికి వెళ్తుందా? తల్లికి వస్తే భర్త దగ్గరికి వెళ్తుందా, పుట్టింటికి వెళ్తుందా? ఓరే నాయన, ఈడు చెప్తున్నాడు కానీ అనుభవం లేనివాడు. అనుభవం ఉన్నవాడు చెప్పలే. మీరు పుట్టింటికి పరిగెత్తుతున్నారేంటి? మీరు పుట్టింటికి పరిగెత్తి మీరు మంచి భార్యలు కాదు. ఎక్కడికి పరిగెత్తుతారు? తల్లికి వచ్చినా, కాళ్ళకి వచ్చినా, ఏ బాధ వచ్చినా ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి తర్వాత మోసే గారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పైసలు కావాలిగా. ముందు యజమాని దగ్గరికి వెళ్తారు. నిజం, ఎవరి దగ్గరికి వెళ్ళరు, యజమాని దగ్గరికి వెళ్తారు. ఎందుకని? యజమాని ఆవిడికి ఆస్తి. అత్తగారి దగ్గరికి వెళ్ళి నీ సంపాదించిన దగ్గర ఏమైనా ఉన్నాయా అంటది. కొడుకు దగ్గరికి వెళ్ళి నీ కట్టల దగ్గర ఏమైనా ఉన్నాయా అంటది. పుట్టింటికి వెళ్ళి నేను పంపించి 10 ఏళ్ళు అయింది, నాకు సంబంధం లేదంటది. కానీ ఏ సంబంధం లేదు అని అనకుండా ఉండగలిగేవాడు ఎవరో తెలుసా? అక్కడే మంచి భర్తలే అండి. మళ్ళీ మీ భర్తను ఆలోచించుకుని మా భర్తలు అలాగే అనుకోమాకండి. నిజమైన భర్త అలాగా ఉంటాడు. భార్యకు భర్త మీద ఏముంది? హక్కు ఉంది, హక్కు ఉంది. అందుకే ఏ వచ్చిన ఎక్కడికి వెళ్ళి నిలదీసిందంటే చూపించక ఏం చేస్తావు, బాగు చేయక ఏం చేస్తావు, సరి చేయక ఏం చేస్తావు అని వెళ్ళి భర్త మీదే ఆధారపడుతుంది, భర్త మీదే ఆనుకుంటది, భర్తనే ఆశ్రయించింది. ఎందుకని? వాళ్ళ సంసార జీవితంలో వారి దంపతులు. అట్లాగే ఈ మహిమ జీవనములో మన భర్త ఎవరు? దేవుడు. అందుకే ఈ వధువు ఏం చేసింది? ఈ సంఘం ఏం చేసింది? అన్నిటికీ జనం వచ్చినా ఆయన మీదే, బాధ వచ్చినా ఆయన మీదే, ఆపద వచ్చినా ఆయన మీదే, అప్పు వచ్చినా ఆయన మీదే, అవసరం వచ్చినా ఆయన మీదే, వీరికి వచ్చిన అన్నిటికీ ఆయనే. దాన్ని ఏమంటారు? ఏది మర్చిపోతున్నా కుసుమా గారు, దాన్ని ఏమంటారు? మహిమ జీవనము. అన్ని ఆయన చూసుకుంటాడు, అన్ని ఆయన చూసుకుంటాడు అని చెప్పి ఇక ఎవరి మీద ఆధారపడరు. మానవ మాత్రల మీద ఆనుకుంటారేమో కానీ ఆధారపడరు. ఎవరి మీద ఆధారపడతారు? అలాగే ఆయన కూడా ఏం చేస్తాడు? నీకు కావలసినవన్నీ మోషే గారికి ఇవ్వలేదా? దేంట్లో ఉంది? మహిమ జీవనములో ఉంది. ఏది బాగుంది? మానవ జీవముతో ఉండి తాటేలా కట్టించుకోవడం బాగుందా? మహిమ జీవనంలోకి వెళ్ళి అన్ని సార్థకపరచుకోవడం బాగుందా? మరి మహిమ జీవనంలోకి రావాలంటే నువ్వు మహిమ మందిరంగా మారాలంటే ఆయన ఆత్మధైర్యంతో అభిషేకించబడాలి. అయ్యా నాకు సర్వములో నువ్వు సర్వమై ఉండే ఆ మహిమ జీవము అనుభవము నాకు దయచేవా అని రోజు మీరంతా ఆశపడాలి. మూడోది మహిమ నివాసం. ఏంటిది మహిమ నివాసం? ఈ మహిమ జీవనములో ఉన్న దేవుడు, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె చివరికి వచ్చే అనుభవం ఏంటంటే మహిమ నివాసం. ఏంటి ఆ మహిమ నివాసం? నూతన యెరూషలేము. ఏంటి? ఇక ఈ భూమి మీద ఉన్నాం మనం. ఇక ఆ మహిమ జీవులుగా మార్చి ఆయన మళ్ళీ ఏం చేసుకుంటాడు? ఇక మహిమలోకి చేసుకుంటాడు. ఆ మహిమ ఏంటంటే నూతన యెరూషలేము అంటే ఒకసారి వెళ్దామా? ఇక్కడే ఉన్నామా? ప్రశాంతి వెళ్దామా? ఎక్కడికి? నూతన యెరూషలేముకి. అదేంటి? దేవుని యొక్క పట్టణం, దేవుని నివాసం, దేవుని స్వస్థానం. అక్కడికి వెళ్ళిపోదాం. ఎప్పుడు?
మహిమ జీవులుగా మార్చబడినప్పుడు నెక్స్ట్ డెస్టినీ ఏంటంటే మహిమ నివాసమే, నూతన. ఇక వారికి ఏ ఆలోచన ఉండదు? భూలోకంలో ఉండాలనే ఆలోచన, భూతలంపలో ఉండలే. ఏ తలంపుతో ఉంటారు? నూతన యెరూషలేముకి వెళ్ళిపోవాలని ఆ మహిమ నివాసము కొరకైన మహిమ నిరీక్షణ కలిగి ఉంటారు. ఎవరికది సాధ్యం? మహిమ జీవులుగా. ఎవరు మహిమ జీవులుగా మార్చబడతారు? మహిమ మందిరాలుగా. ఎవరు మహిమ మందిరాలుగా మార్చబడతారు? ఆత్మాభిషేకం, తైలాభిషేకం. అది మరి మీరు ఎంతమందికి కావాలి అనుభవం? అయిపోయింది వాక్యం. ఏ అనుభవం కావాలి? ఆవరించావు, సగం పోయిందంటే ఎక్కడికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆవరించడం తెలిసింది లేదా మీకెందుకు? ఎవరు ఆవరించారు? ప్రభుకి మహిమ కలుగును గాక. ఏం కావాలి చెప్పండి ఒకసారి. ఏం కావాలి చెప్పండి ఒకసారి. ఎందుకు తైలాభిషేకం? మహిమ మందిరంగా మారడానికి, మహిమ జీవులుగా మారడానికి, మహిమ నివాసములోనికి చేరడానికి. అర్థమైందియా? తిరుపతమ్మ, నీకు అర్థమైతే నా అందరికి అర్థమైనట్టే. చెప్పు, ఎందుకు తైలాభిషేకం ఇవ్వాలా? మహిమ మందిరంగా మారడం అంటే దేవుడి నివాసంగా మారడానికి, దేవుడి నిలయంగా మారడానికి. తర్వాత మహిమ జీవము, మహిమ జీవనము కలిగి ఉండడానికి. మూడోది మహిమ నివాసమైన నూతన యెరూషలేముకి ఏం కావాలి వాళ్ళకు? మరి అడుగుతారా ప్రభువుని? మోషే గారు ఏం చేశాడు? గుడారాన్ని నిలవబెట్టి అభిషేక తైలం తీసుకుని ఉపకరణాలు అభిషేకించాడు. ఆ తర్వాత యాజకుడిని, ఆ తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని, మూడీటిని అభిషేకించగానే దేవుడు తేజస్సు వచ్చి మందిరాన్ని నింపేసింది, గుడారాన్ని కప్పేసింది. ఇవాళ మన ప్రాణాత్మ దేహాల మీద కూడా ఏమి రావాలి? తైలాభిషేకం రాగానే మనం కూడా ఏమైపోతాం? మరి ఆత్మతను అడుగుతారా? మనసారా అడుగుతారా? ఏమడుగుతారు? అయ్యా, నీ ఆత్మత ఈ రోజు, ఈ క్షణం, ఇప్పుడే నా శరీరాన్ని, నా ప్రాణాన్ని, నా ఆత్మని అభిషేకించయ్యా. ఏంటి? అభిషేకించగానే జరిగిన పనేంటి? అభిషేకము అనగా ప్రత్యేకించుట. ఏంటి? ఇప్పుడు ఈ వస్తువులన్నీ ఎక్కడి నుంచి ప్రత్యేకించబడ్డాయి? ఇంకా పేట బోర్డు వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులకి వస్తువులు ఏమయ్యాయి? ప్రత్యేకించబడ్డాయి. బయట బోర్డు మంది మనుషులు ఉన్నారు, కానీ అహరోను వారి బిడ్డలు ఏమయ్యారు? ప్రత్యేకించడం. ఇవాళ మీరు కూడా అభిషేకించబడగానే మీరు కూడా ఏమైపోతారు? ప్రత్యేకించబడారు. రెండోది, అభిషేకం ద్వారా ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠ అంటే ఏంటి? ఒక పని కొరకు నిర్దేశించి వేరు చేయటం. ఇవాటి నుంచి ఈ ఉపకరణాలు ఎవరి కోసం వాడతారు? ఈ యాజకులు ఎవరి కోసం వాడబడతారు? మరి ఇవాటి నుంచి మీరు కూడా ఏం చేయబడతారు? మీరు కూడా ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడుతున్నారు. కాబట్టి ఏం చేయకూడదు? లోకస్తుల్లా మాట్లాడకూడదు, లోకస్తుల్లాగా తిరగకూడదు, లోకస్తులు ఇష్టమైన పనులు చేయకూడదు, లోక మూలపాఠాలు తట్టు. ఇక తిరగాటలో పెడుతున్నావు బాధిలో అని మాత్రం అనమాకండే. ఈ రోజు నుంచి మరి అంతే కదా. ఇప్పుడు దేవాలయం ఉంది, ఇది దేనికోసం? ఇది కేవలం దేవుని కోసమే. ఇక రేపు నుంచి మీరు కూడా అలా దేవుడు చేతులు వాడబలగలిగిన తైలాభిషేకం, ఆత్మాభిషేకం, మహిమాభిషేకం దాంతో దేవుడు కూడి వచ్చిన మీ అందరికీ నిండుగా దయచేయును గాక.